ఎందుకంటే ఇక్కడ చైత్ర ఇప్పుడు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఉన్నా కానీ నాకు నువ్వు అంటే ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పేసా. ఎంత ఇష్టం చూపియాలా ఎంత ఇష్టమో? ఎంత ఇష్టం ఇంతకన్నా చూపియాలా నువ్వు అంటే ఎంత ఇష్టమో? ఇప్పుడు అసలు కావేరిని వదులుకోవాలో నిన్ను వదులుకోవాలో నాకైతే ఏం అర్థం లేదు. ఎందుకంటే ఇద్దరు నాకు బాగా క్లోజ్, ఇద్దరిని వదులుకోలేకపోతున్నా. కానీ నేను ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోరా. నేను వస్తాను, నంద్యాల వచ్చి మన ఇద్దరం క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఊరుకోమంటున్నాను నన్ను ఇప్పుడు. ఊరికా టైం ఎంతరా ఇప్పుడు? అలా అరే మరి ఇక్కడ ఉండడం ఎందుకురా పిల్ల? అరే ఇప్పుడు ఈ పిల్ల ఉంటే నాకు కావేరి దూరం అయిపోతుందిరా. ఇది దీన్ని వదులుకోలేకపోతున్నా, దాన్ని వదులుకోలేకపోతున్నా. వెళ్ళి నువ్వు పోవాలనుకుంటున్నావా లేదా ఇటు బలవంతం చేస్తున్నా? క్లారిటీ కాదు. కావేరి దూరం అవుతుంది అంటున్నావు, నేను ఇక్కడ ఉంటే. కావేరి దూరం అవుతుంది అంటున్నావు, నేను ఇక్కడ ఉంటే. పక్క చెప్పింది అంత ప్రేమ చూపిస్తున్నా, పిల్ల ప్రేమ కాదని చెప్పి నువ్వు ఇంకో ప్రేమ కోసం పోతున్నావు, చూసినావా? సమాజంతో సంబంధం లేదు, మనసుతో సంబంధం. అర్థమవుతుందా? ఆలోచించుకోవాలి. నువ్వు చేసుకోవాలి బంధము. సడన్ గా వచ్చేసింది, సడన్ గా నాకు షాక్ ఇచ్చేసింది. అజయ్ కాంటాక్ట్ అయింది, ఎవరికి కాంటాక్ట్ అయిందో అసలు నాకు అది తెలియదు, క్లియర్గా తెలీదు. సో అసలు ఆ పిల్లని క్లియర్గా కనుక్కుందాం. అసలు నేను ఇప్పుడు మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు తనకు నా మీద లవ్ అంటుంది. బట్ నేను ప్రపోజ్ చేసినట్టు నేను యాక్సెప్ట్ చేసినట్టు నేను చెప్పలేదు. బట్ అది నేను తన్ని వదులుకోలేకపోతున్నాను, ఎందుకంటే తను ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్లా ఉంది. సో కావేరి అంటే నేను ఆల్రెడీ తనకు మనసు ఇచ్చేసాను. సో ఆ పిల్లే నాకు ఇవ్వట్లేదు. సో నాకంటే కావేరి అంటే చాలా ఇష్టం, అది మీకు కూడా తెలుసు. బట్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చైత్ర ఇప్పుడు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఉన్నా కానీ సో నాకు కావేరికి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తుంది. సో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో తను వచ్చి 2 days అవుతుంది. 2 days నుంచి నాతో కావేరి ముందన్న మాట్లాడేది, ఇప్పుడు అస్సలు మాట్లాడట్లేదు. వెటకారంగా తిడుతుంది. లైక్ ఇప్పుడు చైత్ర అనే పర్సన్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. సో ఇప్పుడు కావేరి వల్ల తను నాకు దూరం అవ్వకూడదు, సో ఇటు చైత్ర వల్ల నాకు కావేరి దూరం అవ్వకూడదు. సో ఇప్పుడు అదే క్లారిటీ తెలుసుకుందాం. సో నాకైతే ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది, ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నా. సో టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. సో ఈ టైంలో పంపించడం కరెక్టో కాదో తప్పో నాకైతే తెలీదు. సో క్లారిటీగా మాట్లాడే పిల్లతో కన్ఫర్మ్ చేసుకొని చెప్పి పిలుస్తున్నా. సో చలో ప్రతి కావేరిని అందరిని పిలుస్తా, వాళ్ళు ఏమంటారో వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. చలో చైత్ర, చైతు, కావేరి ఒకసారి రండి. సో నాకు చెప్పకుండా నాకు తెలియకుండా హైదరాబాద్ అయితే వచ్చావు. నాకు తెలియకుండానే అజయ్ వాళ్ళతో బస్ స్టాండ్లో వాళ్ళని తీసుకుని వచ్చావు ఇక్కడికి. సో నీకు అసలు అంటే నాకు వేరే ఫోన్లోంచైనా ఫోన్ చేయాలి, నాకు చెప్పాలి, లైక్ అలా ఏం అనిపించలేదా నీకు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నావు అరవింద్. బ్లాక్ చేస్తుండే నేను ఎట్లా చెప్పాలి నీకు? కాదు ఇప్పుడు కాదు నాన్న, ఇప్పుడు నేనంటే ఎందుకు అంత ఇష్టం నీకు? ఏమో అరవింద్ నాకైతే ఇష్టం. ఇప్పుడు ఒక ఆడపిల్లకు ఫీలింగ్స్ పెరగడానికి ఎంతో టైం పట్టదు. ఇప్పుడు క్లారిటీ కావాలన్నప్పుడు, ఎందుకంటే పబ్లిక్ నన్ను తప్పు అనుకుంటారు. ఇప్పుడు నేనైతే నీ లవ్ యాక్సెప్ట్ చేయలేదు, అవునా? నువ్వు చేసేలా ఉన్నావే ముందు ఇక్కడ చెప్పు. నా మీద ఏమన్నా లైక్ ఎలా అనిపిస్తుంది, లైక్ ఎలా ఉండాలనిపిస్తుంది నాకు? అసలు నాలో ఏమి చూసి ఇష్టపడ్డావు? క్లారిటీ. ఏం చూసి ఇష్టపడ్డానో అయితే నాకు తెలియదు అరవింద్. నాకు నువ్వు అంటే ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పేసా. ఎంత ఇష్టం చూపియాలా ఎంత ఇష్టమో? చెప్పు నాన్న, నేనంటే ఎందుకు ఇష్టం? అసలు నేనైతే లవ్ యాక్సెప్ట్ చేయలేదు. నన్ను తల అసలు ఏం చూసి ఇష్టపడుతున్నాను, అసలు ఎందుకని ఎంత ఇష్టం? ఇంతకన్నా చూపియాలా నువ్వు అంటే ఎంత ఇష్టమో? ఓ అమ్మా, ఎందుకే అంత ఇష్టం? ఇప్పుడు మరి కావేరిని వదులుకుంటే
ఆ పిల్ల ఎంత సఫర్ అవుతుంది. సో కావేరి అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ కావేరిని లవ్ చేస్తున్నా. అవునా అల్విన్, మరి నేను ఎంత సఫర్ అవుతున్నాను నీకు కనిపించడం లేదా? నేను ఎంత సఫర్ అవుతున్నాను నీకు కనిపించడం లేదా? నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఎందుకు నాకు సడన్గా పెట్టుకుని అంత దూరం నుంచి వచ్చి. సో అసలు నాకైతే ఉండడం కరెక్ట్ కాదు. నాకు ఏమైంది? నీకేమైంది నేనుంటే? ఇప్పుడు ఏదైనా మన ఇద్దరు పర్సనల్ మ్యాటర్స్ నీకు నాకు మధ్యలో ఉండడం కరెక్ట్. సో ఇప్పుడు వచ్చావు, అచ్చేకి చెప్పావు, అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. అది ఒక వాళ్ళు చూసి ఈ మన ఇద్దరు పర్సనల్ విషయం పబ్లిక్గా తెలిసిపోయింది. అవును, ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఎలా అనుకుంటారు? పబ్లిక్ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతున్నాను. కావేరిని లవ్ చేస్తున్నాడు, చేతులను ఏంటి ఆటగాడా లేకపోతే అమ్మాయిలు మోసం చేస్తానని చెప్పి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు అసలు నేను కావేరిని వదులుకోవాలా నిన్ను వదులుకోవాలా నాకైతే ఏం అర్థం లేదు. ఎందుకంటే ఇద్దరు నాకు బాగా క్లోజ్, ఇద్దరిని వదులుకోలేకపోతున్నా. చాయిస్ ఈజ్ యువర్స్ అల్విన్, నేనైతే ఏం చెప్పలేను, నీ ఇష్టం. ఇప్పుడైతే వెళ్ళిపోమంటున్నావు, నేను వెళ్ళిపోతాను, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే బాగా ఆలోచించుకో. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓయమ్మా, మరి నువ్వు కావేరిని అడుగు. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఏదో మన ఇద్దరు నిజంగా లవ్ చేసుకుంటున్నాం మనం. ఆ పిల్లకి చెప్పినా వినట్లేదు మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటే. బట్ నువ్వేమో నన్ను లవ్ చేస్తా అంటున్నావు. క్లారిటీ నాకే తెలియట్లేదు. ఆమెను ఏం అడగాలి? నేను లవ్ చేసింది నిన్న కావేరినా? నన్నే నాన్న. కానీ నేను ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోరా. నేను వస్తాను, నంద్యాల వచ్చి మన ఇద్దరం క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? నేనైతే లవ్ చేయనులేదు నిన్ను. నోట చెప్పొద్దని. మరి ఏం చేయను? కావేరిని అయితే మొత్తం మనసు అంతా కావేరి మీదే ఉంది నాకు. కావేరిని ఇష్టపడిపోయా, లవ్ చేసేసా. ఆ పిల్లని ఎందుకు వదులుకోలేకపోతున్నా. అటు ఆ పిల్లని వదులుకోలేకపోతున్నా, ఆ పిల్ల కోసం దేనికైనా సిద్ధమైపోతున్నా. సో ఇప్పుడు నువ్వు అంటే నాకు చాలా క్లోజ్, ఇష్టం కాదనట్లేదు నేను, ఇష్టం. బట్ ఆ ఇష్టం ఎలా చంపుకోవాలి అని నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను ఎటు రెస్పాన్స్ అవ్వలేకపోతున్నా. నాకే క్లారిటీ లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా కరెక్ట్ కాదన్న. పద నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను నీతో పర్సనల్గా మాట్లాడతాను. ఎట్లా పోవాలి అల్విన్? నేను పోలేను, నాకు అయితేనేదో, నేను అసలు పోను. అన్నా, మళ్ళీ వాళ్ళు ఎందుకే? అజ్జు అన్నా, పండు, మధ్యలో వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావే? మధ్యలో వాళ్ళు పిలవడం ఎందుకు చెప్పు. ఇప్పుడు ఊరుకోమంటున్నాను నన్ను ఇప్పుడు. ఊరికా టైం ఎంతరా ఇప్పుడు? అలా అరే మరి ఇక్కడ ఉండడం ఎందుకురా పిల్ల? అప్పుడు ఈ పిల్ల నుండి చూసా కావేరి 2 days నుంచి అట్లా ఎలా ఆడుకుంటుందో చూసినట్టు చూస్తుంది. ఆ పిల్ల నన్ను, ఇది నా ఫ్రెండ్ అనే కూడా నమ్మట్లేదు. ఆ పిల్ల లవ్ చేస్తామని చెప్పి నేను ఎవరు సొల్యూషన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్ అని ఒప్పుకోవట్లేదు, ఫ్రెండ్ అంటున్నావు. ఆ పిల్ల ఏమో లవ్ అంటుంది. ప్రాబ్లం సాల్వ్ కానీ ఎట్లా పోతా అన్నా నేను? ఇప్పుడు ఆ పిల్ల ఎందుకు వచ్చిందిరా? వద్దు చైత్ర, నువ్వు పద ఫస్ట్. ఎంత మళ్ళీ వాళ్ళని పిల్లవడం ఎందుకు, అందరికి చెప్పడం ఎందుకు చైత్ర? అన్న ముందరనే మాట్లాడాలి. విని ఏమైంది? ఇక్కడ మాట్లాడు. ఇప్పుడు ఏమైనా పంపిస్తావా? ఇంత రాత్రి ఏదో పంపిస్తావరా? నేనే ఏదో కారు బుక్ చేసి బస్సు బుక్ చేసి పంపిస్తా. ఏమైనా అయితే ఇవ్వడరా? అరే ఇప్పుడు ఈ పెళ్ళి ఉంటే నా కావేరి దూరం అయిపోతుందిరా. ఇది దీన్ని వదులుకోలేకపోతున్నా, దాన్ని వదులుకోలేకపోతున్నా. అదే రా, నేను ఏమంటున్నా, అదిగో పంపియో అది నీ ఇష్టం. కాకపోతే నా బాధ ఏంటంటే రాత్రి అవుతుంది, టైం మంచిది కాదంటున్నా. ఇప్పుడు ఆ చెల్లె కూడా పోతా అంటే. సో ఇప్పుడు నేను 2 days లో ఊరు వెళ్తున్నా, గోవా. సో ఈ పిల్ల కూడా ఉంటది. సో ఉండని మాతో పాటు సరదాగా ఉండడం నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉందనుకో, కావేరి మైండ్ ఎట్లుంటుందో మీకు తెలుసు. ఆ పిల్ల ఎంత పొసిసివ్నెస్ అసలు పిల్ల నేను లవ్ చేస్తాను ఎట్లా కొట్లా మార్చుకుందాం ట్రై చేస్తున్నాను రా. సో ఇప్పుడు ఈ పిల్ల నన్ను లవ్ చేస్తుంది కాబట్టి ఈ పిల్ల అల్విన్ వద్దు, అల్విన్ కావాలని చెప్పి పక్కా చెప్పింది. అంత ప్రేమ చూపిస్తున్నా, పిల్ల ప్రేమ కాదని చెప్పి నువ్వు ఇంకో ప్రేమ కోసం పోతున్నావు, చూసినావా? మరి ఏం చేయండి రా, చాలా తప్పు. ఎప్పుడు కానీ ఇక నువ్వు బోల్రా పక్క, అదేమో బోల్రా పక్కన ఏమంటారు, బోల్తా వాడుతావు. చూడ పిల్ల ఎట్లా ఉందో. అసలు నీకు ఉందిరా లోపల ప్రేమ? దెంగ మాకు తమాషా నాకు ఉందిరా. ఎడ్డి కాను కాదు, అర్థమైందా? నేను చూసి వచ్చిన ఈ లవ్లు లస్ట్లు అన్ని చూసి వచ్చిన ఏమైనా ఫస్ట్ తెచ్చుకోవాలి. అర్థమైంది? బ్లషింగ్ ఇవన్నీ తమాషాలు చేయకు. ఏమన్నా మొహం మీద అందేమో. మనకి సమాజంతో సంబంధం లేదు, మనసుతో సంబంధం. అర్థమవుతుందా? ఆలోచించుకోవాలి.
నువ్వైతే నాకు నిజంగా మంచి ఫ్రెండ్ రా చైత్ర. మంచి ఫ్రెండ్ అంటాడు, మర్చిపోలేని అంటాడు, వదులుకోనే అంటాడు మళ్ళీ. ఆ. అన్నీ నువ్వే మాట్లాడతావు అల్విన్, నేను ఏం మాట్లాడాలి చెప్పు. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు? ఫిక్స్ అయిపోయినా? ఏం ఫిక్స్? ఒకటే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడైతే నేను ఇంటికి పంపించేసి తర్వాత ఏ రా- నేను పర్సనల్గా వెళ్తాను అజ్జు, నేను పర్సనల్గా తన దగ్గరికి వెళ్తాను. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ఆ పిల్లకు సెక్యూరిటీ ఉండాలి కదా. పొమ్మంటే పోతాను, నేను కావాలంటే ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం. ఇద్దరు కలిసి పోనీ. ఇప్పుడు నేను ఇద్దరు కలిసి పోయాను కదా, ఇంకోటి రేపు ఇంకో వీడియో పెట్టిద్ది యూట్యూబ్ లో. ఆ పిల్ల ఎందుకు పెడతారా? ఇటు చూడు. నా చెప్పా పెట్టకుండా ఏదో మొన్న చూసా కదా ఎంత స్టంట్ చేస్తుందో. ఇప్పుడు పంపిస్తా అంటున్నావు, ఎట్లా పంపిస్తావు? నేను ఎలాగోలా తిప్పలు పడతాను రా. అనుకుంటున్నా ఈ మధ్య కార్లలో ఏమేమైతే పంచాయతీ నీకు తెలియదా? ఏదో ఒకటి ఏది ఉంటే అది ఏదో ఒకటి ఫస్ట్ వెళ్దాం అక్కడ రోడ్డు మీద నుంచి ఎల్బీ నగర్ దగ్గర. చెల్లి నువ్వు పోవాలనుకుంటున్నావా లేదా ఇటు బలవంతం చేస్తున్నా? క్లారిటీ కాదు. నేనైతే పోతాను ఏమనలేదన్నా. అల్వినే పో. నీకేమైనా వర్క్స్ ఉన్నాయి ఇంటికాడ కానీ ఏమైనా పనులు ఉన్నాయా? నాకైతే ఏం లేదు, ఫ్రీ కదా, ఫ్రీ బర్డే కదా. ఏంట్రా నీ బాధ? వద్దు, రెండొద్దు పిల్ల. కావేరి దూరం అవుతుంది అంటన్నా నేను ఇక్కడ ఉంటే. కావేరి దూరం అవుతుంది అంటన్నా నేను ఇక్కడ ఉంటే. అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసేదు. పిల్ల సరే ఒక పని చేద్దాం, ఆడేలాగా గోవా పోతుండు, వాడు వచ్చిన తర్వాత పిల్లని తెప్పిద్దాం. కానీ నీకు అల్ఫిలాంటి ఇష్టమా లేదా? ఇష్టం ఉంది కాబట్టి కదన్నా ఇంత దూరం వచ్చాను. మరి వాడు అట్లా కావేరి ఉన్నప్పుడు దౌడమని కొట్టాలి ఏంట్రా అని చెప్పి అప్పుడు సెటిల్ అవుతాడు కాక. నవ్వుతావేంట్రా? కావేరి మీద అరే నా ఇష్టం. పిల్లకి చాలా హోప్స్ ఇచ్చినారు. ఇది మాత్రం క్లారిటీ 101% చెప్తాను చూడు. హోప్స్ ఇస్తేనే ఒక పర్సన్ అంత మనసులో పెట్టుకొని అంత జస్ట్ రీల్స్ కల్లా హోప్స్ అనుకుంటే ఎట్లా రా? ఆ? మరి నువ్వు ఇలా మాట్లాడితే ఎవరైనా నువ్వు డీప్ గా పోయి ఇట్లా పెట్టి ఇట్లా ముద్దు పెడితే ఆమె అట్లా కాదు. అమ్మా. రేపటి దిన నేను వేరే అమ్మాయి దగ్గర పోయి ముద్దు పెట్టినా నాకు కూడా పడిపోతారు అమ్మాయిలు. ఇంత చేసిన వీడియోలు కూడా నేను పోస్ట్ చేయని. అమ్మ మళ్ళీ నువ్వు ఫీలింగ్స్ పెంచుకుని మళ్ళీ లవ్ అంటావేమో. చెయ్యాలి అల్విన్, నువ్వు ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఏదో ఆలోచన చేసుకో. ఓ అమ్మా, ఆ వీడియోస్ అయితే నువ్వు ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అల్విన్. అవి జస్ట్ సరే, ఒక పని చేయి. మళ్ళీ హోప్స్ పెంచేసావు, నువ్వు మళ్ళీ మళ్ళీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు వచ్చేసావు అంటుంది. మళ్ళీ ఆ వీడియోస్ చూస్తూ నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయిన ఆ వీడియోస్ చూస్తూ నువ్వు ఇంకా ఫీలింగ్స్ పెరిగింది ఎలా అంటే నేనేమో అవ్వాలి? ఆల్రెడీ పెరిగినా ఇంక పెరగడం ఏంటి మళ్ళీ ఇంకా అమ్మా. వద్దు పద, ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. పద ఏ ఆగు, తీసుకెళ్దాం ఆగు. పద. వద్దు నాన్న సరే, ప్లీజ్ ఆగు, మాట్లాడు. అర్థం చేసుకో. సో నేను మళ్ళీ ఇంటికి వచ్చి క్లియర్గా చెప్తా, ఇప్పుడైతే అర్థం చేసుకో. రెడీగా ఉంది బస్సు. పద. ఇద్దరి మధ్యలో మీరైతే ఏం రావట్లేదు, ఇద్దరు హ్యాపీగా ఉండండి సరేనా? ఇంకా మాట్లాడొద్దు కావేరి, నువ్వు ఈ పిల్లల పెద్ద మన పర్సనల్గా మాట్లాడదు. రానా నువ్వు చేసుకోవాలి బంధము. ఇప్పుడు ఇక్కడ ఉండేటట్టు నాకు కావేరి డిస్టెన్స్ పెరుగుతుంది, నా వల్ల కాదు. నీకు నాకు డిస్టెన్స్ ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు నా లవర్ వాళ్ళు గుర్తుపెట్టుకో. నువ్వు రగస్త్రాలు చేయమాక. చేతి ఏడవక వాడు వచ్చాక ప్లీజ్. ఇదిగో ఇదే వెళ్ళే ముందు ఏడుపుతారేంటి ఎవరన్నా? నువ్వేం టెన్షన్ తీసుకోకు, నా మీద ట్రస్ట్ పెట్టుకో, నా నుంచి ఏ ప్రాబ్లం రాదు సరేనా? వాడు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, ఇంకేం లేదు నా ఒపీనియన్. నువ్వు ఏడవకుండా ఉంటే నీకు ఏం కావాలో చేస్తావు. ఏడవకరా, ఏడిపి సరే, జాగ్రత్త వెళ్ళరా సరేనా? వెళ్ళినప్పుడు ఏడవకు, జాగ్రత్త పో. సరే అల్విన్, కనీసం నేను నాకు చేసిన రీల్స్ అన్నా పోస్ట్ చేయాలి అల్విన్. తర్వాత నేను మాట్లాడతా, ఫోన్ చేస్తా వీళ్ళు. సరే, ఫస్ట్ ఫోన్ నేను తీసుకున్నావా? చేస్తాను. మొబైల్ జాగ్రత్త. బాయ్ చిత్రం. జాగ్రత్త వెళ్ళిరా, వస్తుండు ఓకేనా? బాయ్ సుమి. బాయ్ అన్న. ఏ కుత్త మూసుకో. దా. ఏడవ మాత్రం ఏడవద్దు, ఓకేనా? తర్వాత ఫోన్ చేయి సరేనా? నీకు హ్యాపీగా కావేరి? నీకు హ్యాపీగా? నాకెందుకు హ్యాపీ? చైత్ర బాయ్, జాగ్రత్త. నాకు తెలియని బాధ కాదు, ఎందుకంటే అది నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. అది వెళ్ళిపోతున్నా కానీ మనసు ఎంతలా ఉంది. కావేరి వెళ్ళిపోతుంటే ఇంకా నా ప్రాణమే ఉండదు, ఇంకేం చేస్తాం. సో ఫైనల్లీ అయితే చైత్రని పంపించేసాను ఇంటికి. ఎందుకంటే ఆ పిల్ల ఉండడం వల్ల నాకు కావేరి డిస్టెన్స్ పెరిగిపోతుంది. మీరు ఇప్పుడే చూడొచ్చు, ఆ పిల్ల నాతో అంత క్లోజ్గా ఉండని కూడా ఉండట్లేదు. ఎందుకంటే చైత్ర వల్ల నేను అనుకుని ఇంకా ఆ పిల్లని దూరం చేసుకోలేదు. ఎందుకంటే ఇద్దరు నాకు ఇంపార్టెంట్, అది నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. సో చైత్ర ఏమో కావేరి ఏమో నేను లవ్ చేస్తున్నాను కాబట్టి నేను దాన్ని వదులుకోలేను. సో ఇప్పుడు చూసారు, ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత నన్ను పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిందంటే ఆ పిల్లకి ఎంత కోపమో నా మీద అర్థం కావట్లేదు. ఇంక ఇంటికి వెళ్ళి ఒప్పించడమే నా బతికంతా అడుక్కు తినడమే, ఆ పిల్లని బతిమాలతమే నా బతికి అయిపోయింది.
నాకు ఇప్పుడు అనిపిస్తుంది చైత్రని లవ్ చేసిన బాగుండేది అబ్బా అని. కానీ ఏం చేయను, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ ప్రేమ వెనక్కి